అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం ఒక ఈజీ ఫామ్లో అయితే ఉన్నాము. ఈ యొక్క ఫామ్లో మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది, వాటర్ ప్రెజర్ ఏ విధంగా ఉంది, ఫీడ్ ఇంటేక్ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా ఎఫ్సిఆర్ ఎలా పోతుంది, మరి టెంపరేచర్ను ఏ విధంగా అయితే కంట్రోల్ చేస్తున్నారు, వెంటిలేషన్ ఏ విధంగా ఉంది, కూలింగ్ ప్యాడ్ సెట్టింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, లిటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది, ఈ విధంగా A to Z ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బర్డ్స్ యొక్క ఏజ్ వచ్చేసి 21 ఏజ్. ఈ 21 ఏజ్లో బాడీ వెయిట్ ఏ విధంగా ఉంది, వాటర్ ఇంటేక్ ఏ విధంగా ఉంది, ఫీడ్ ఇంటేక్ ఏ విధంగా ఉంది, ఈ బర్డ్స్ యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది, పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూడండి, మీరు చూసుకున్నట్లయితే కనుక డే వచ్చి 21, టెంపరేచర్ సెట్ టెంపరేచర్ వచ్చేసి 26.5, మనకు యావరేజ్ టెంపరేచర్ వచ్చేసి 27.7 అయితే ఉంది. 1 డిగ్రీ వేరియేషన్ ఉంటే ఏమవ్వదు. ఓకే, మనమైతే ఇప్పుడు ఫామ్లోకి వెళ్ళి ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు కచ్ అనే ఒక సౌండ్ అయితే మీకు వినిపించి ఉంటుంది. ఈ సౌండ్స్ అనేటివి చాలా ఎక్కువైతే కనుక ఇది CRD రూపంలో కన్వర్ట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉంటాయి. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకుని సౌండ్ని కంట్రోల్ చేసే మార్గం అయితే చేయండి. హాయ్ అండి. ఇప్పుడు మనం అతి ముఖ్యంగా ఈసీ ఫామ్లో గమనించవలసిన విషయం ఏమిటంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి లిటర్ మేనేజ్మెంట్. ఈ విధంగా వరి పొట్టు అంటే లిటర్ మేనేజ్మెంట్ అనేది సరిగా లేకపోతే అమ్మోనియా యొక్క గ్యాస్ స్మెల్ ఎక్కువయ్యి మార్టాలిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. దానివల్ల కొన్ని రోగాలు కూడా రావచ్చు. అమ్మోనియా స్మెల్ ఎక్కువైనప్పుడు అసెటిస్ అనే వ్యాధి అయితే సోకడం అయితే జరుగుతుంది. దాని బారిన పడకూడదంటే ప్రతిరోజు సిచ్యువేషన్ చెక్ చేసుకొని ర్యాగింగ్ అనేది చేసుకోవడం అనేది మ్యాండేటరీ. ఇక్కడ మనం నిప్పుల యొక్క హైట్ చూసినట్లయితే కరెక్ట్గా బల్డ్ యొక్క ఐ రేంజ్లో నిప్పుల్ లైన్స్ అయితే అమర్చడం అయితే జరిగింది. చాలా హ్యాపీగా అయితే వాటర్ తాగుతున్నాయి. ఈ విధంగానే ఉండాలి. మెడలు వంచి మాత్రం అస్సలు తాగకూడదు. ఓకేనా? ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే, ఈ కూలింగ్ ప్యాడ్ వచ్చి ఏరియా వచ్చేసి 140 feet అయితే ఉందండి. ఈసీ ఫామ్లో ఇది చాలా ఇంపార్టెంటు. C టైప్ కూలింగ్ ప్యాడ్ అయితే అమర్చడం జరిగింది. ఈ షెడ్ యొక్క హైట్ చూసినట్లయితే సెంటర్లో 9 feet అయితే ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి 7 feet అయితే ఉంది. ఈ విధంగా ఉండటం వలన వెంటిలేషన్ ప్రాపర్గా అయితే జరగడం అయితే జరుగుతుంది. ఈ షెడ్ యొక్క నిర్మాణానికి అయిన ఖర్చు వచ్చేసి 1,30,00,000 అయిందని మన ఫార్మర్స్ అయితే చెప్తూ ఉన్నారు. చాలామంది అయితే నన్ను అడగడం అయితే జరుగుతుంది, అన్న మేము కూడా షెడ్ కట్టాలని అనుకుంటున్నాము, ప్రాఫిట్స్ ఉంటాయా, ఏదైనా లాస్ ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. అలాంటి వారికి ఒకే ఒక సమాధానం ఏమిటంటే, మన యొక్క మేనేజ్మెంట్ బట్టి ప్రతి ఒక్కటి ఉంటుందండి. ఓకేనా? ప్రాపర్ గైడెన్సీ, ప్రాపర్ మెడికేషన్, ప్రాపర్ వెంటిలేషన్, ప్రాపర్ ఫీడింగ్, ప్రాపర్ వాటర్, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చామంటే రిజల్ట్ అనేది వాటంతట అవే ఖచ్చితంగా వస్తుంది. ఈసీ ఫామ్ మేనేజ్మెంట్లో మరి ఒక అతి ముఖ్యమైన పాయింట్ అయితే ఉంది. దాన్నే నిప్పుల్ లైన్ లెవెలింగ్. ఈ నిప్పుల్ లైన్ లెవెలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కోడి అనేది తల వంచి తాగకూడదు. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగానే కంఫర్ట్గానే వాటర్ అనేది తాగాలి. ఇక లిటర్ కండిషన్ విషయానికి వస్తే ఈ రోజే అయితే వీళ్ళు ర్యాగింగ్ చేయడం అయితే జరిగింది. చాలా బాగుంది. ఈ విధంగా డ్రైగా ఉండాలి. లిటర్ అనేది తడిగా ఉండకూడదు. ఈ యొక్క ఈసీ ఫామ్లో లిటర్ అనేది తడిగా ఉండటం వలన బ్యాక్టీరియా అనేది పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క లిటర్ కూడా వరి పొట్టు అనేది 7 టన్నుల దాకా అయితే వీళ్ళు వేశారు. ఇది చూసినట్లయితే ఆటోమేటిక్ ఫీడింగ్ సిస్టమ్ అండి. ఇది డుమాల్ కంపెనీ ఎక్విప్మెంట్. దీనిలో ముఖ్యంగా 3 steps అయితే ఉంటాయి ఫీడ్ లెవెల్వి. ఇప్పుడు మీరు చూస్తున్నది వన్ సెట్టింగు. ఇక్కడ చూసినట్లయితే 2 సెట్టింగ్ ఇది.
ఇక్కడ చూసినట్లయితే ఇది నెంబర్ 3 సెట్టింగ్ అండి. ఈ 1 2 3 సెట్టింగ్స్ ఏమంటే 1లో ఉంచినప్పుడు చిక్స్ వచ్చినప్పుడు దానికి ఎంతైతే ఫీడ్ అవసరమవుతుందో అంతే ఆ ఫీడర్లోకి రావడం అయితే జరుగుతుంది. దానివలన ఫీడ్ వేస్టేజ్ అనేది ఏమాత్రం ఉండదు. ఇక ఈ సెట్టింగ్ 2లో ఉంచడం ద్వారా మీడియంగా ఫీడ్ అయితే రావడం జరుగుతుంది. సెట్టింగ్ 3లో ఉంచడం ద్వారా ఫీడ్ అయితే దానికి ఎంతైతే అవసరమవుతుందో అంతగా సంపూర్ణంగా రావడం అయితే జరుగుతుంది. దీనివలన ఈ 1 2 3 సెట్టింగ్స్ వలన ఫీడ్ వేస్టేజ్ అనేది 0. కొన్ని ఫామ్స్లో నేను అక్కడికి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసినది ఏమిటంటే ఫీడ్ వేస్టేజ్ అనేది చాలా ఉంటుంది. ఈ ఫామ్లో ఫీడ్ వేస్టేజ్ ఈజ్ 0. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విధంగానే వీళ్ళు సెకండ్ సెట్టింగ్ ఉన్నదాన్ని థర్డ్ సెట్టింగ్లోకి చేంజ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు సెకండ్లో ఉంది, థర్డ్ సెట్టింగ్లోకి చేంజ్ చేసి ఆ రెడ్ కలర్ క్యాప్ వచ్చేసి కిందకి జరుపుతున్నారు. దానివల్ల కోడి పూర్తిగా ఫీడర్లోకి తలపెట్టి ఫీడ్ ఇంటేక్ను ఎక్కువగా తీసుకుంటుంది. దాని ద్వారా గ్రోత్ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వీక్ పార్టిషన్ అండి. ఈ వీక్ పార్టిషన్ అనేది ఈసీ ఫామ్లో చాలా అతి ముఖ్యమైన వర్క్గా చెప్పవచ్చు. ఎందుకంటే వీటిలో ఉన్న వైరస్ కానీ ఇంకా ఏదైనా ఈక్వలీ సింటమ్స్ కానీ ఈ యొక్క గుడ్ బర్డ్స్లో ఉంచడం ద్వారా వీటికి ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వైరస్ మొత్తం అంతా గుడ్ బర్డ్స్ కూడా పాకడం అయితే జరుగుతుంది. కాబట్టి వెంటనే మీ ఫామ్స్లో కూడా మీకు ఏదైనా వీక్స్ కానీ స్మాల్ బర్డ్స్ కానీ కనిపించినట్లయితే కనుక ఈ విధంగా సపరేట్ చేసి వీటికి ఫీడు వాటర్ అయితే అందివ్వడం అయితే జరిగింది. మీ యొక్క ఫామ్స్లో కూడా ఈ విధంగా సపరేట్ అయితే చేయండి. ఎందుకంటే అలానే ఉంచడం వల్ల అన్ని పార్టిషన్లో వీక్స్ అనేది ఉంచడం వలన వీటికి ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ డిసీజ్ మొత్తం గుడ్ బర్డ్స్ కూడా పాకి మోర్టాలిటీ అనేది అధికంగా రావడం అయితే జరుగుతుంది. ఇది ఖచ్చితంగా గమనించుకోవాలి పౌల్ట్రీ ఫార్మర్స్. ఇక్కడ మనం చూస్తున్నది ఎగ్జాస్టింగ్ ఫ్యాన్స్. ఇప్పుడు మీనేజ్ హైలో అంటే 21 ఏజ్ ఉంది కాబట్టి లెవెల్ 10లో అయితే పోతుంది. ఒకసారి మనం ప్యానల్ బోర్డులో చెక్ చేసాం వెళ్ళి. తర్వాత లెవెల్ 10లో పోతున్నప్పుడు అన్ని ఫ్యాన్స్ ఆటోమేటిక్లీ ఆన్లో అయితే ఉండడం జరుగుతుంది. దానివలన లోపల ఉన్న అమ్మోనియా గ్యాస్ కానీ వెంటిలేషన్ ప్రాపర్గా జరగడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ ఫామ్లో మీరైతే గమనించినట్లయితే కనుక ఎక్కడే కూడా అన్సైజ్ బర్డ్స్ కానీ వీక్స్ కానీ లేవండి. చాలా ప్రాపర్గా అయితే మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది. ఈ విధంగా మేనేజ్మెంట్ను చేసుకుంటేనే మనకి ప్రాపర్ రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇప్పటికే బర్డ్స్ వచ్చి 21 డేస్ అయింది. ఇప్పటి వరకు మార్టాలిటీ మనం చూసుకున్నట్లయితే కనుక 3% అయితే ఉందండి. ఈ 3% మార్టాలిటీ అనేది చాలా వరకు సేఫ్ సైడ్ అనే చెప్పవచ్చు. ఇక్కడ ఫామ్ లెవెల్ మేనేజ్మెంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. టెంపరేచర్ను కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. లిటర్ మేనేజ్మెంట్ 100% ఉంది. వీక్ బర్డ్స్ అండ్ స్మాల్ బర్డ్స్ పూర్తిగా సపరేట్ అయితే చేశారు. వాటర్ మరియు ఫీడ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది ప్రాపర్గా. వెంటిలేషన్ కూడా మనకు కనిపిస్తుంది. అన్ని ఫ్యాన్స్ కూడా ఆన్ అవ్వడం అయితే జరిగింది. వెంటిలేషన్ కూడా చాలా ప్రాపర్గా అయితే ఉంది. మీ యొక్క ఫామ్స్లో అడుగు పెట్టగానే మొదటిగా గమనించవలసిన విషయం ఏమిటంటే లిటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది, వాటర్ ఇంటేక్ సరిగా ఉందా లేదా, ఫీడ్ ఇంటేక్ సరిగా ఉందా లేదా, వెంటిలేషన్ సరిగా ఉందా లేదా, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే మనకు ప్రాపర్ రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ మెడిసిన్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం వీరు ప్రోబయోటిక్ని అయితే యూజ్ అయితే చేస్తూ ఉన్నారు. దానివలన ఈ బర్డ్స్ యొక్క హెల్త్కి డైజెషన్ సిస్టమ్ బాగా సరిగా పనిచేసి తిన్న ఫీడ్ తన బాడీకి ఒంటి రావాల్సిన బాడీ వెయిట్ ఖచ్చితంగా వస్తుంది. మీకు కూడా మీ ఫామ్స్లో ఇలా యూజ్ చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. మెడిసిన్ నేమ్ అయితే ఇస్తాను. ఈ యొక్క షెడ్లో ముఖ్యంగా 6 పార్టీషన్లు అయితే ఉంచారు. ఒక్కొక్క పార్టీషన్లో 3200 బర్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వెతకడానికి కూడా నాకు ఏ మిస్టేక్ అయితే కనిపించడం లేదండి. మీకు మెడిసిన్ విషయమైనా మేనేజ్మెంట్ విషయమైనా ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రిప్లై అయితే ఇస్తాను. ఈసీ ఫామ్లో అతి ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సిన 3 పాయింట్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ పాయింట్ ఈజ్ వాటర్, సెకండ్ పాయింట్ ఈజ్ వాటర్, థర్డ్ పాయింట్ ఈజ్ వాటర్. ఫస్ట్ పాయింట్ వాటర్ ఏమప్ప అంటే మెయిన్ ట్యాంక్లో వాటర్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ వాటర్ ఏమంటే ఇందులో గ్లాస్ పైప్ ఉంది కదా, ఇక్కడ వరకు అయితే వాటర్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఈ లెవెల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్ వాటర్ ఈజ్ కూలింగ్ ప్యాడ్స్లో వాటర్ వస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇది చాలా మెయిన్.
ఓకేనా? ఈసీ ఫామ్ లెవెల్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా? మీకు ఈసీ ఫామ్ గురించి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ చేయండి, ఖచ్చితంగా వాటిని కూడా చేస్తాను. ఇంకా ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం పౌల్ట్రీ విత్ ప్రశాంత్ అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.